నందమూరి బాలకృష్ణ తన 109వ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఎన్నికల హడావిడిలో ఉన్న బాలయ్య సినిమా షూటింగ్స్కు దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు సినిమాలో బిజీ అయ్యారు. కెఎస్ రవీంద్ర, బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. హైదరాబాద్లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దీనికి వీరమాస్ అనే టైటిల్ను ఖాయం చేసినట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే మరో 2 టైటిల్స్ను కూడా మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి అసురుడు, రెండోది డీమన్. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ను ఖరారు చేస్తారని బాబీ అంటున్నారు. అసురుడు అంటే రాక్షసుడు, డీమన్ అంటే భూతం. మరి ఈ 2 పేర్లలో ఏ పేరును ఖాయం చేస్తారో ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. ఇందులో బాలయ్య గ్యాంగ్స్టర్గా కనిపిస్తారు. విలన్గా బాబీ డియోల్ నటిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌజల, చాంద్రి చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్బీకే 109 సినిమా 2 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్తో మరోసారి బాలయ్య మాస్ సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల బాలయ్య పుట్టినరోజుకి వచ్చిన టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళు అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థం తెలియని ఒక అసురుడు అంటూ మకరంద్ దేశ్పాండే డైలాగ్ చెప్పగా బాలకృష్ణ విజువల్స్ రావడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.